ఉన్నవాడు పునరుద్ధానం జీవమై ఉన్నాడు. నీలో ఉన్నవాడు లేని వాటిని, నీలో ఉన్నవాడు ఇమ్మానుయేలు దేవుడు, నీలో ఉన్నవాడు అగ్ని జ్వాలల దేవుడు, నీలో ఉన్నవాడు మృతులను సజీవులుగా చేయవాడు, నీలో ఉన్నవాడు సకల ఆశీర్వాదాలకి కారణములు, నీలో ఉన్నవాడు ఎన్నడూ ఓటమి ఎరుగని దేవుడు, నీలో ఉన్నవాడు సాతాను తలని చిత్తగొట్టేవాడు, నీలో ఉన్నవాడు లెక్కలేని అద్భుతాలు, నీలో ఉన్నవాడు మానాన్ని మధురంగా చేయవాడు, నీలో ఉన్నవాడు శబ్దం విషయ అభ్యంతరముగా, నీలో ఉన్నవాడు దానియేలు దేవుడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే. అందుకే మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ మెజారిటీ, ఇట్స్ నాట్ ఎ మైనారిటీ. కాకపోతే మన కర్తవ్యం మనం చేయట్లేదు కాబట్టి దేవుడు శక్తిహీనుడు కాదు. దేవుడు చెప్పండి, నన్ను అడుగు జనము నీకు భూమిని దిగంతారు వరకు ఎటువంటి. ఎందుకంటాడు దేవుడు? నన్ను అడగాలంటాడు. చెప్పండి, ఎందుకంటే ఎవరైనా కాంపౌండ్లోకి వెళ్ళి ఆడ వస్తువు ఏదైనా ముట్టుకుంటే ఏమంటారు? ఇంటి యజమానులు అడగాలి కదా అంటారు. ప్రభు లార్డ్ యజమానుడు ఓనర్. ఈ సృష్టిలో మనం ఏదైనా పట్టుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలా. అందుకే నన్ను అడుగంటాడు. ఏమంటాడు? నన్ను అడుగు. ఎందుకంటే అది ఆయన అధికారం కింద ఉంది, ఆయన ఆధిపత్యం కింద ఉంది అది. అందుకే నన్ను అడిగితేనే నేను ఇస్తానంటాడు. అడగరు కనుక మీకేమి దొరకదు. ఇంగ్లీష్ ఏంటంటే యూ ల్యాక్ బికాస్ యూ డోంట్ ఆస్క్ అంటాడు. నీకు లేని కొదవ లోటు తక్కువ ఉంది, ఎందుకంటే నువ్వు దేవుని అడగలేదు కాబట్టి. నువ్వు దేవుని అడిగితే నువ్వు నిద్రపోతున్నా లేపిస్తాడు ఆయన. తన ప్రియులు నిద్రించుడుగా ఆయన ఇచ్చే దేవుడు. మనం అనుకుంటాం, అయ్యా కృపాక్షేమాలు నాకు సమృద్ధి, కృపాక్షేమాలు కావాలి, నీ అంత రోజు రావాలంటే ముందు నీ తలకాయ నూనెతో అంటపడాలి. ఎండిపోయిన తలకాయ పెట్టుకుని కృపాక్షేమాలు రావాలంటే ఎంటవుతుంది. బుద్ధిగల కన్నీకులు, బుద్ధిలేని కన్నీకులు, వాళ్ళకి ఏం తక్కువైతే ఎందుకు ఆడిపోతున్నాయి? వాళ్ళ దీపాలు నూనె తక్కువై. ఈ బుద్ధి లేని వాడు తెలివి తక్కువ కాదు, వాళ్ళ దగ్గర ఉంది కదా అని వస్తారు. వాళ్ళు ఇస్తారు కదా అంటారు, వాళ్ళు పెడతారు కదా. చాలా మంది ఉన్నారు మా కోసం వాడు ప్రార్థన చేస్తారు కదా, అది వాళ్ళకే రాదు, ఇంకేడు చేస్తారు. చాలా మంది వచ్చి మా కోసం ప్రార్థన చేయడం మంచిదే, ప్రార్థన చేయడానికి ఉందా. మరి నువ్వేం గాడులు కాస్తున్నావా? నువ్వేం తిరిగి పండాలా నీకోసం? ఆ బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికలు వాళ్ళు ఆఖరికి డ్యూటీలు ఆరిపోతున్న సంగతి ఎప్పుడు తెలిసింది? అర్ధరాత్రి. అదే మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎప్పుడో చీకటి గడియలు ఎదురవుతుంది. అప్పుడు తెలుస్తుంది నీ తైలం కెపాసిటీ ఎంతో, నీ విశ్వాసం ఎంతో. అది ఎరిగేదా, మండేదా, ఆరిపోయేదా.